ఫిష్ ఫిష్ ఫిష్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఫిష్ ఫ్రై చేయబోతున్నాం. ఫస్ట్ ఫిష్ని బాగా కడుక్కొని కొంచెం లాస్ట్లో సాల్ట్ వేసి ఒకసారి కడగండి. సాల్ట్ వేసి కడిగితే ఫ్రెష్గా ఉంటుంది. ఓకే, బాగా ఒకసారి సాల్ట్తో ఒకసారి కడిపిన తర్వాత మళ్ళీ వాటర్తో ఒకసారి కడుక్కోండి. సాల్ట్తో కడగడం వల్ల స్మెల్ రాదనమాట. చాలామంది ఫిష్ కర్రీ చేస్తే స్మెల్ విపరీతంగా వచ్చేస్తుంది. సాల్ట్ వేస్తారో లేదో తెలియదు, కానీ సాల్ట్ ఒకసారి బాగా అయింది. కల్లుప్పు, లావు ఉప్పు వేస్తే ఇంకా మంచిది. సాల్ట్, లావు ఉప్పు లేదు ఇక్కడ. బాగా కడుక్కోండి. ఓకే ఫ్రెండ్స్, కడిగేసాము బాగా. ఇప్పుడు మసాలా కలుపుతాము. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై కలుపుకుందాం. ఫిష్ ఫ్రై కలపడానికి ఫస్ట్ సాల్ట్ వేసుకోండి, కొద్దిగా సాల్ట్, కొంచెం పెప్పర్, టర్మరిక్, కొంచెం పసుపు, ధనియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకుంటే మసాలా ఎక్కువ ఉంటుంది. చాలామంది స్పైసీగా తింటారు. మసాలా వేసుకుంటే ధనియా పొడి ఎక్కువ అవుతుంది. కొంచెం పెప్పర్, ధనియా పొడి, తర్వాత మిర్చి వేసుకోండి. దాని తర్వాత కొంచెము మిరియాల పౌడర్ కొంచెం వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంతా వేసి కలుపుకోండి. కొంచెం వాటర్ వేయండి, అంటే డ్రైగా ఉంటుంది కదా మసాలా కూర. కొంచెం వాటర్ వేసి కలుపుకోండి మసాలా అన్నిటిని. ఎగ్ ప్లేట్ దొరుకుతుంది, బస్లేమా. ఇలా బాగా కడుక్కున్న తర్వాత ఒక్కొక్క పీస్కి మసాలా పెట్టుకొని రండి. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది ఫాస్ట్గా చేస్తూ ఉంటారు. కానీ ఇలా మీరు మసాలా వేసుకుని కొంచెం ఫ్రీజర్లో పెట్టుకోండి. ఫ్రీజర్లో పెడితే కొంచెం మసాలా దానికి తగిలి కొంచెం బాగా టేస్ట్గా ఉంటుంది. మీరు ఫ్రై చేసిన తర్వాత మసాలా స్పైసీగానే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకోండి, లోపల దాకా వెళ్తుంది బాగా. ఫ్రీజర్లో పెడితే కొంచెం చాలా బాగుంటుంది. ఫ్రీజర్లో పెడితే మసాలా అంతా దానికి అటాచ్ అయ్యి చాలా బాగుంటుంది. చాలామంది ఒకేసారి వేసేసి అన్నీ అలాగే కలుపుకుంటూ ఉంటారు. చాలా క్రిస్పీగా ఉంటుంది ఫ్రీజర్లో పెట్టుకుంటే. ఇలా సపరేట్గా మసాలా మీరు పక్కన పెట్టుకుని కొంచెం ఒక్కొక్క పీస్కి కొంచెం ఇది చేస్తే మసాలా పూస్తే చాలా బాగుంటుంది. ఫిష్ స్లోగా చేస్తే బాగుంటుంది. చాలామంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, లేడీస్ ఉంటారు కదా, చాలా ఫాస్ట్గా చేస్తూ ఉంటారు, అర్జెంట్గా. చాలామంది ఒకేసారి కలుపుకోవడం వల్ల ఒక్కొక్క దానికి తగలదు అసలు మసాలా. ఇలా సపరేట్గా మసాలా పెట్టుకొని పక్కన ఒక్కొక్క దానికి పెడితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము 10 minutes వరకు దీన్ని ఫ్రీజర్లో పెట్టేద్దాము. ఫ్రీజర్లో పెట్టేసి ఫ్రీజర్లో పెట్టేసి 10 minutes తర్వాత ఇలా ఒక్కొక్క దానికి మసాలా పెడితే చాలా బాగుంటుంది. చూడడానికే చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా రేపే. ఓకే, 10 minutes వరకు ఫ్రీజర్లో పెట్టేద్దాము.
ఫ్రీజర్లో 10 మినిట్స్ వరకు పెట్టేద్దాము. ఆ తర్వాత ఫ్రై చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో నుంచి 10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి పీసెస్ ఫ్రై చేద్దాము. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాము. ప్యాన్ కొంచెం హాట్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి ఫ్రై చేద్దాము. 2 పీసెస్ వేసుకోండి. ఒకేసారి 4 పీసెస్ వేసుకుంటే పీసెస్ ముక్కలు అయిపోతాయి. ఇంకో 2 పీసెస్ తర్వాత వేసుకుందాము. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వేసుకోండి. ఫుడ్ చేయడం అనేది ఒక ఆర్ట్. అది అన్ని ఆర్ట్స్లో బెస్ట్ ఆర్ట్ ఫుడ్ ఎలా చేసి మనం మన పిల్లలకి, హస్బెండ్కి తినిపించడం చాలా మంచిది. తింటేనే కదా వాళ్ళు బాగా చేస్తారు. పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ వర్క్ ఎక్కువ చేస్తారు, ఎనర్జీ ఉంటుంది. ఒక 5 మినిట్స్ బాగా లోపల వరకు వెళ్ళి ఫ్రై చేయాలంటే, ఫ్రై అవ్వాలంటే 5 మినిట్స్ వదిలేయండి. అప్పుడే మసాలా సపరేట్ అయిపోతుంది. పక్కకి చేసుకోండి, తిప్పుకోండి. స్లోగా పెట్టండి, లోపల వరకు వెళ్ళి బాగా డ్రై అవుతుంది. ఫాస్ట్గా చేస్తే పైన కాలిపోయేటట్టు కనిపిస్తుంది, కానీ లోపల మొత్తం మీకు పచ్చిగానే ఉంటుంది. స్లోగా పెట్టి వదిలేయండి 5 మినిట్స్. ఇక్కడ కొంచెం పైన డ్రై అయింది, బాగా అయిపోయింది. ఇంకా కొంచెం పక్కన ఫిష్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు బాగా తింటారు. ఇంకా బాగా చేస్తే ఇంకా బాగా నచ్చుతుంది. ఇలా డ్రై ఫ్రూట్స్ చేసేటప్పుడు అందరికీ తుమ్ముడు వస్తాయి. మసాలా కదా. ఓకే,
అయిపోయింది. 5 మినిట్స్ తర్వాత తిప్పుకోండి. ఇప్పుడు క్రిస్పీ డ్రై ఫిష్ రెడీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.